సరిపోదా శనివారం మూవీ గురించి చెప్పాలంటే సినిమా అయితే అంతగా ఏమీ లేదు భయ్య. సోగా ఉంది అంతే. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ చాలా బాగుంటాయి. స్పెషల్లీ ఎస్జే సూర్య కామెడీ ఈ మూవీకి హైలైట్ అని చెప్పాలి. అండ్ ఇంటర్వెల్ కూడా చాలా బాగుంటుంది. బట్ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో టూ మచ్ లాగ్ భయ్య. ఫుల్లీ యాక్షన్ మూవీ అన్నారు, బట్ మూవీలో అంత యాక్షన్ అయితే ఏమీ లేదు. మేబీ సండే టు ఫ్రైడే హీరో కామ్గా ఉండి శనివారం మాత్రమే రియాక్ట్ అవుతాడు కాబట్టి కొంచెం యాక్షన్ తగ్గింది. కానీ ఉన్నంత వరకు యాక్షన్ బాగానే ఉంది. ఇక బీజం కోసం చెప్పాలంటే కొన్ని సీన్స్లో చాలా హైప్ తీసుకొస్తుంది. బట్ ఇందులో సాంగ్స్ మాత్రం ఒక్కటంటే ఒక్కటి కూడా అట్రాక్ట్ చేసే విధంగా లేదు. సాంగ్స్ విషయంలో ఈ మూవీకి మైనస్ అనే చెప్పాలి. ఇక హీరో నాని విషయానికి వస్తే నటన పరంగా ఇరగా తీశాడు. కొన్ని చోట్ల నాని చూపించే కోపానికి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. కానీ ట్రైలర్లో చూపించినంత స్టఫ్ అయితే మూవీలో ఎక్కడ కనపడలేదు. అసలు హీరోకి విలన్కి మధ్య యాక్షన్ కొంత మేరకే ఉంటుంది. నువ్వా నేనా అనే తగ్గపోటీ యాక్షన్ ఉంటే బాగుండేది. ఈ మూవీ డ్యూరేషన్ దాదాపు 3 గంటల వరకు ఉంది. ఎంత కాదన్నా 30 మినిట్స్ ఈ మూవీని ట్రిమ్ చేయొచ్చు. అంతలా సాగదీశారు ఈ మూవీని. అలా అని మూవీ బాగాలేదని కాదు, కొన్ని సీన్స్ అయితే టాప్ నాచ్గా ఉంటాయి. కాకపోతే బాగుంది అనేలోపే అనవసరమైన సీన్స్ వల్ల సినిమా డల్ అయిన ఫీల్ వస్తుంది. ఇక హీరో హీరోయిన్ మధ్య సీన్స్ అయితే చాలా బాగుంటాయి. గ్యాంగ్ లీడర్ మూవీలో కన్నా ఈ మూవీలో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది. ఇంకో విషయం ఏమిటంటే ఈ మూవీ కొంచెం అక్కడక్కడ ఎవడు మూవీలాగా అనిపిస్తుంది. సేమ్ ఆ మూవీలో ఉన్న ఎమోషనే ఈ మూవీలో ఉంటుంది. డైరెక్టర్ గురించి చెప్పాలంటే 100% సక్సెస్ అయితే కాలేదని చెప్పాలి. ఇంకా బెటర్గా తీసి ఉంటే మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉండే. క్లైమాక్స్ మాత్రం బాగానే ఫినిషింగ్ ఇచ్చారు. పార్ట్ 2 కూడా ఉండే ఛాన్స్ ఉంది. అది ఈ మూవీ రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక టోటల్గా చూసుకుంటే మూవీ అయితే ఓకే, పర్లేదు. మరి సరిపోదా శనివారం మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి.